హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తా చూడండి. ఇలా కనుక వండితే కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. ఇలా ముందుగా మనం 1/2 కేజీ కాకరకాయలని తీసుకోవాలి. కాకరకాయలని పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ముక్కలను కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలకి మంచిగా పట్టించాలండి. ఇలా ప్రతి కాకరకాయకి చేత్తో ఉప్పు పసుపు మంచిగా పట్టించాలండి. ఇలా చేయటం వల్ల కాకరకాయ చేదు ఉండదండి. ఇలా చేసినాక ఒక 10 నిమిషాలు ప్లేట్ని పక్కన ఉంచుకుంటే ఈ చేదు వాటర్ అంతా కాకరకాయ నుంచి డివైడ్ అయిపోయిద్దండి. ప్లేట్లో వచ్చేస్తాయి వాటర్ మొత్తం. తర్వాత కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు నూనె పోసుకున్నానండి. వేడైనాక నూనె, కరివేపాకు, కాకరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా చేదు వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. ఇలా కాకరకాయ ఫ్రై ప్యాన్ మీద ప్లేట్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాకరకాయకి కావాల్సిన కారపొడిని మనం తయారు చేసుకోవాలండి. ఇలా చిన్నులపాయలు ఒక 5-6 తీసుకోవాలండి. ఎండుమిరగాయలు ఒక 10, ఎండి కొబ్బరి ఒక ముక్క, కాజు ఒక 5 వేసుకోవాలండి. తర్వాత పసుపు ఒక పావు స్పూను, సాల్ట్ కూడా ఒక పావు స్పూన్ వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత కాకరకాయ ఫ్రై అయిందో లేదో ఒకసారి కలుపుకున్నాక కాకరకాయ కలర్ వచ్చినాక ఈ పౌడర్ని మనం కాకరకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ కారపొడిని కాకరకాయలని మంచిగా లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకొని తిప్పుకోవాలండి. పసుపు ఉప్పు కారం చాలకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి చూసుకొని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారుగా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి కాకరకాయ ఫ్రైని. ఎంతో రుచిగా వేడిగా చేదు లేకుండా ఉండే కాకరకాయ ఫ్రై తయారీ చూసారుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్. వండి చెప్పండి ఎలా ఉందో.